హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది నా లైఫ్లో మర్చిపోలేని ఒక ఇంపార్టెంట్ డేది వ్లాగ్ అనమాట. దీన్ని డాక్యుమెంట్ చేయడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ అదేదో కాదు, గృహప్రవేశం వ్లాగ్ అనమాట. మా గృహప్రవేశం చాలా 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 సింపుల్గా చేసినాం. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో అనమాట. జస్ట్ 10 మంది కలిసి చేసుకుంటున్న సింపుల్ గృహప్రవేశం. 10 మందితో కలిసి చేసుకుంటున్న మీ అందరు కూడా పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ కాబట్టి నేను ఈ వీడియోని పబ్లిక్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ సింపుల్గా చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా అత్తమ్మకి ఇప్పుడే ఆపరేషన్ అయింది. సో తను ఎక్కడికి వెళ్ళకూడదు, అందుకోసమే సింపుల్గా చేసేస్తున్నాం. ముహూర్తాలు లేవన్నారనమాట. మొత్తం ఎలా ఉన్నారు అని చాలామంది అడుగుతున్నారు. షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అండి. వాకర్ పట్టుకుని ఇప్పుడు చాలా చాలా బాగా నడుస్తున్నారు. మనం హ్యాండ్ పట్టుకుంటే కూడా చాలా బాగా నడుస్తున్నారు అనమాట. ఒకసారి ఆవిడ ఫుల్గా రికవరీ అయిపోయిన తర్వాత మనం హ్యాపీగా సత్యనారాయణ వ్రతం లాంటిది ఏదైనా చేసుకుని అండ్ గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మా ఇంట్లో అందరూ మాట్లాడుకుని ఈ డెసిషన్ అన్నది తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇప్పుడే మా అత్తమ్మ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత మా మమ్మీ డాడీ దగ్గర నుంచి తీసుకున్నాము. తర్వాత మా మమ్మీ ఉన్నప్పుడు అస్సలు ఒప్పుకోదనమాట. సాహిల్కి కుషాల్కి కూడా మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని చెప్తుంది. అండ్ ఇది వచ్చేసి మధ్యాహ్నం 12 ముహూర్తం అనమాట. ఏం లేదు, మా మమ్మీ డాడీ, మా చెల్లెల ఆయన అంటే మా మరిది గారు అండ్ మేమిద్దరం, అంతే, దట్స్ ఇట్. మొత్తం కలిసి 10 మంది అనమాట. పిల్లలందరూ కలిసి సింపుల్గా పూజ చేసేస్తున్నాం. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా చాలా సింపుల్గా. ఇది ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు. మా మమ్మీ చెప్పింది ఇక్కడ నుంచే మీరు పట్టుకెళ్ళాలి అని చెప్పి. అండ్ నా హెల్త్ కూడా అంత బాగాలేదు, నాకు బ్యాక్ బీభత్సంగా నొప్పి వస్తుంది. చాలా చాలా కష్టపడి ఈ డేని బాగా చేసేద్దామని దేవుడికి ప్రేయర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ ఇచ్చింది కదా, నేను లాస్ట్ వ్లాగ్లో నేను మీకు షేర్ చేశాను, చిన్న ఇత్తడి బిందె ఇవన్నీ అనమాట. వాటిలో వాటర్ అన్నీ వేసి ఇది ఇలా పట్టుకున్నాను. నేను బోల్డ్ అని మాటలు, బయట వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు ఇంకా మనకి చాలా చాలా బిందాస్గా చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది కదా. ఇంకా భయం అయ్యేది మనకి. బయట వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఇక్కడ కొంచెం బిడియంగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ మేమే కాబట్టి సూపర్ బిందాస్ అనమాట. నో మోర్ షై ఫీలింగ్స్. అండ్ మేము నడుచుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళి అక్కడ మమ్మీ వెనక్కి తిరిగి చూడొద్దు అన్నది. సో అందుకోసం అన్నమాట. నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా నేను ఈ గ్రీన్ కలర్ శారీ వేసుకున్నాను అండ్ ఇలా రెడీ అయ్యాను అనమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి లిఫ్ట్లోని ఉన్నాము. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మన కొత్త ఇంటి దగ్గర. అండ్ ఇక్కడ కార్లో కూర్చున్నాం. కార్లో ఉన్నప్పుడు మమ్మీ పట్టుకుందనమాట. నా హ్యాండ్లోని ఇది ఉంది, ప్రస్తుతానికి సాహిల్ హ్యాండ్లో ఉంది. కుషాల్ నా వాళ్ళలో ఉండేవాడు. బట్ కుషాల్ ఏంటి అంటే పాపతో వస్తా అని ఏడ్చేసి వాడు మా చెల్లి వాళ్ళ క్యాబ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ కొత్త ఇంటికి ఇప్పుడు మా మమ్మీ డాడీ అందరూ కలిసి డెకరేషన్ చేస్తున్నారు. అండ్ మేము లోపలికి వెళ్ళకూడదని బయట నించున్నాము. అండ్ హరీష అండ్ మా మరిది గారు సూపర్ హెల్ప్ఫుల్ అనమాట. ఏ విషయంలో అయినా వాళ్ళిద్దరికి ఏమైనా పని చెప్పామంటే అది 100% డన్ అనమాట. మెయిన్లీ మా మరిది గారికి అండ్ హరీషాకి, వాళ్ళిద్దరికీ లైక్ మా ఇంట్లో లైఫ్ సేవర్స్ అని చెప్పొచ్చు. అండ్ సంతోష్కి నేను ఇక్కడ కంగ్రాచులేట్ చేస్తున్నాను. దాంతోపాటు మా పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ పంతులు గారు వచ్చారు, నాకు చెప్పారు ద్వారబంధం అంతా నీట్గా పసుపు అన్నీ రాసి తర్వాత ముగ్గు అన్నీ వేయమని చెప్పారనమాట. సో అన్వికి మట్టక అని చెప్తున్నాను, అక్కడ ఏదో ఉంది. సో మట్టేస్తే దానికి కాలి గుచ్చుకుపోతుంది అని చెప్పి వద్దంటున్నా. అండ్ మా మరిది గారికి నేను చెప్తున్నాను అనమాట, ఇందులో కొంచెం వాటర్ వేసి తీసుకురండి అంటే ఆయన వాటర్ వేసి తీసుకొచ్చారు. నేను మీకు వీడియోలో చెప్పినట్టుగా స్టార్టింగ్లో హీ సూపర్ హెల్ప్ఫుల్. నాకు కెమెరాలు పట్టుకోవడం నుంచి అన్నిటికీ హెల్ప్ చేస్తున్నారు. మరిది గారు, నాకు తెలీదు మీరు ఈ వీడియో చూస్తారో లేదో, బట్ చిన్న అయితే కంపల్సరీగా చూస్తుంది. చిన్న స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ మరిది గారు, ఓకేనా. తర్వాత నేను ఇక్కడ అంతా పసుపు అంతా రాస్తున్నాను అనమాట దానిబంధానికి. తర్వాత చిన్న ముగ్గు యాడ్ చేస్తున్నాను.
అండ్ పంతులు గారి మంత్రాలు మధ్యలో మా మమ్మీ డాడీది బ్లెస్సింగ్స్ మధ్యలో మా గృహప్రవేశం అన్నది ఇలా అయిందనమాట. అండ్ పంతులు గారు మాకు చెప్పారు, ఇల్లంతా రౌండ్గా మొత్తం అంతా తిరగండి, అన్ని ప్లేసుల్లోకి వెళ్ళండి అని చెప్పి. ఈలోపు ఈయన అరేంజ్ చేస్తానమాట అక్కడ. అండ్ నేను సంతోష్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు. నిన్న రాత్రి కూడా చాలా తొందరగా తినేసాము. అండ్ ఇప్పుడైతే ఏం తినలేదు. నాకు ఆల్రెడీ కళ్ళు తిరగడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ స్టార్ట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 12:30 అయింది. కంప్లీట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 3-4 అయిపోయిందనమాట. అప్పటి వరకు ఏం తినకుండా ఉండడం అన్నది నా వల్ల అయితే అస్సలు కాదు. అండ్ చాలా చాలా కష్టంగా అనిపించింది. బట్ మన ఇంట్లో ఎంత హ్యాపీనెస్ జరుగుతున్నప్పుడు ఇంకా మనకి ఆకలి ఇవన్నీ ఏం గుర్తురావు. ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, నీకు అప్పుడు రోజు ఎంత ఆకలేస్తున్నా కదా అనేసి. బట్ ఆ రోజైతే సూపర్ ఎక్సైటింగ్గా, సూపర్ హ్యాపీగా, చాలా 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 బాగా అనిపించింది అనమాట. అండ్ పంతులు గారు ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ ఆయన చెప్పారనమాట. అండ్ కుషాల్ లేదు, సాహిల్ ఏమో నిన్న ఎక్కడో చూశాడంట వీడియోల్లో, గుమ్మడికాయకి దిష్టి తీసి వేసేది. సో వాడు చేస్తా అంటే వాడికి నేను చెప్తున్నాను అనమాట, ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి. తర్వాత నిన్న ఆ వీడియోలో ఉల్టా కూడా తిప్పారు. సో వాడికి ఉల్టా కూడా తిప్పించి పగలగొట్టించి అక్కడ పెట్టామన్నమాట. ఈలోపు మా మమ్మీ ఇక్కడ పంతులు చెప్పారు, ఈలోపు పాలు పొంగించే కార్యక్రమం అన్నది స్టార్ట్ చేసేయండి అని చెప్పి. అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఎంటర్టైనింగ్గా ఉంటుంది కదా, అందుకోసం పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసి కూర్చోపోయారు. మా మమ్మీ ఎంత బాగా ఎంత ఈజీగా చేస్తుంది తెలుసా. కింద మంచిగా ఇసుక వేసి దాని మీద 3 ఇటుకలు పెట్టి, తర్వాత మన చిన్న గిన్నె ఉంటుంది కదా, పాలు మరిగించే గిన్నె, పాలు పొంగించే కార్యక్రమం అన్నది ఇక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే నా డ్రీమ్ ఉండేదండి, అందరినీ పిలిచి పెద్దగా ఫంక్షన్ లాగా చేసుకోవాలి, ఇల్లు మొత్తం డెకరేట్ చేసుకోవాలి అనేసి. బట్ దేవుడు అన్నీ ఎవరు ఒకేసారి. సో అలా జరిగిపోయిందనమాట. ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదు కదా. సో అంతే. లోకాభిరామం శ్రీరామో యోగోయనమాన్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్ర్యంబకే గౌరీనారాయణి నమోస్తే దైవలగ్నం దివ్యతే తారావలంకటి ఫలకదేవ విద్యావలంకరలంకృత లక్ష్మీపదే తంగ్రీవతం స్మరామి ఓం భూర్భువస్సువః. నేను మా ఆయన అక్కడ కూర్చుని పూజ చేస్తున్నాము. మిగిలిన మమ్మీ, చిన్న, మా మరిది గారు, మా డాడీ అందరూ ఇక్కడ కూర్చుని పాలు పొంగించే కార్యక్రమంలో ఉన్నారన్నమాట. కరెక్ట్గా పంతులు ఏం చెప్పారంటే, పాలు పొంగే టైంకి మమ్మల్ని పిలవండి, మేము వచ్చి చూసేస్తాము. అలా పూజ అన్నది అంటే పంతులు ఆల్రెడీ ఇక్కడ పూజ చేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నమాట. ఆ 2 రోజులు మేము చేసిన 2 రోజులు ఎంత ఎక్కువ మంది పూజలు ఉన్నాయంటే, ఆయన పంతులు గారికి అయితే అసలు టైమే లేదు. లైక్ ఫటాఫట్ చేయించి వెళ్ళిపోయారు. ఫైనల్లీ మన కొత్త ఇంట్లో పాలు పొంగడం అన్నది చాలా చాలా బాగా జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ అక్కడది అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ కూర్చోపోయాము. ఇక్కడ కూర్చుని ఇక్కడ మా డాడీతో నేను ఏదో చెప్తున్నాను అనమాట, గట్టిగా వాదిస్తున్నాను. పంతులు అన్నారు, మీరు అక్కడ కాన్సన్ట్రేట్ చేయకండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, పూజ చేయండి, మీ డాడీ మీ దగ్గరే ఉంటారు, మీరు తర్వాత మాట్లాడుకోవచ్చులే అన్నట్టు మాట్లాడనమాట. అండ్ లక్కీగా మాకు దొరికిన పంతులు కూడా ఒరియాయన్ అనమాట. సంతోష్గా సో కంఫర్టబుల్. ఎంతైనా ఎవరి మదర్ టంగ్ వాళ్ళకన్నంత హ్యాపీగా ఇంకేది అనిపించదు కదా. నాకు ఎలా తెలుగు బాగా అనిపిస్తుందో ఆయనకి ఒరియా అంత బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ పంతులకి ఏంటి అంటే ఒరియా తెలుగు 2 వచ్చు. సో సంతోష్తో ఒరియాలో మాట్లాడుతున్నాను, నాతో తెలుగులో మాట్లాడుతున్నారు. లైక్ తెలుగు బాగా రాదు, బట్ మేనేజబుల్ లాగా అనమాట. సో సంతోష్ కూడా చాలా చాలా హ్యాపీ, వాళ్ళ ట్రెడిషనల్స్ వాళ్ళ కస్టమ్స్ కూడా కొంచెం కొంచెం ఫాలో అయిపోయారని. అండ్ మా పూజ అయిపోయింది. దాని తర్వాత హోమంకి వచ్చాము. మమ్మీ ఇక్కడ మళ్ళీ అరేంజ్ చేసేస్తుంది. లైక్ మామ్స్ ఆర్ ది బెస్ట్ అనమాట. మమ్మీలు ఎక్కడుంటే అక్కడ ఇంకా మనం రెస్పాన్సిబిలిటీయే తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నాకు. ఎంత ప్రశాంతంగా అయిపోతాయో అన్ని పనులు, టక్ 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 మనం అయిపోతాయి. అప్పుడు మమ్మీ రాగానే మనం మళ్ళీ పిల్లలం అయిపోతాము. లైక్ మమ్మీ లేనంతసేపు నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను. మమ్మీ వచ్చింది అంటే నేను మరో కుషాల్ సాహిల్
లాగా శిరీష, హరీష అయిపోతాను అనమాట. నేను నా కాంటాక్ట్ లెన్సెస్ తీసి నేను నా స్పెట్స్ పెట్టేసుకున్నాను. చాలా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కాంటాక్ట్ లెన్సెస్ యూస్ చేస్తున్నట్టయితే బార్బిక్యూస్ చేస్తున్నప్పుడు, హోమాలు చేస్తున్నప్పుడు, పెద్దగా వంటలు చేస్తున్నప్పుడు ఎప్పుడు కాంటాక్ట్ లెన్సెస్ అన్నవి పెట్టుకోకూడదు. ఆ వేడికి ప్లాస్టిక్ అన్నది మెల్ట్ అయిపోతుంది. ఇలా చాలా చాలా ఏంటంటారు ఎమర్జెన్సీస్ అయిపోతాయి అనమాట. మీరు కనుక కాంటాక్ట్స్ లెన్స్ యూస్ చేస్తున్నట్టయితే డాక్టర్ ఫస్ట్ మనకు కౌన్సిల్ చేసినప్పుడే చెప్తారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు అండ్ ఇలాంటివి యూస్ చేస్తున్నప్పుడు ఇలాంటి వేడి ప్లేసెస్కి అస్సలు వెళ్ళకూడదు అనేసి. సో నేను నా కాంటాక్ట్ లెన్సెస్ తీసి స్పెట్స్ పెట్టేసుకుని అండ్ మా హోమం అన్నది చేసేస్తున్నాం. హోమం కూడా ఎంత బాగా అయిపోయింది తెలుసా. మా డాడీ చూసారా ఎంత బాగా మాకు ఫొటోస్ అన్నీ తీస్తున్నారు. లైక్ సూపర్ హ్యాపీ. మా ఈ చిన్న గృహప్రవేశం సింపుల్ సింపుల్ సింపుల్, ఇంతకన్నా సింపుల్గా ఎవరు చేస్తారని నేనైతే అనుకోను. మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసార్లు థ్యాంక్ యూ చెప్తానని బోర్ అయిపోకండి, బట్ ఇట్స్ రియల్ థ్యాంక్స్ అనమాట. నాట్ లైక్ ఏదో చెప్పాలి కదా అని చెప్పే థ్యాంక్స్ కాదు, రియల్ థ్యాంక్స్. అండ్ లాస్ట్లోని పాయసం తెచ్చాము ఇక్కడ హోమం దగ్గర, ఇక్కడ అంతా పెట్టేశాము. అండ్ తర్వాత ఇక్కడ మరొకసారి హారతి ఇవ్వమన్నారు. సో మేము హారతి ఇచ్చేసి అన్నీ చేసి అందరికీ ఇచ్చేసి, అలాగే మీ అందరికి కూడా ఇస్తున్నాను ఇక్కడ కెమెరాలో, మీరందరూ కూడా తీసుకోండి. అండ్ మాకు మీ అందరి ప్రేమని, సపోర్ట్ని ఇలాగే లైఫ్ అంతా ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇన్ సాహిల్ అందరూ ఇక్కడ సూపర్ హ్యాపీ, మేము కూడా చాలా చాలా హ్యాపీ. నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు, అందుకే ఇలాగా ర్యాండమ్గా ఏవేవో మాట్లాడేస్తున్నాను అనమాట. ఇలా గడిచింది అండి మా ఈ సింపుల్ గృహప్రవేశం. ఫైనల్గా సో మెనీ సెల్ఫీస్ ఇవన్నీ తీసుకోవడంతో తప్పదు కదా. సో మేమందరం సూపర్ హ్యాపీగా బోల్డ్ అన్ని సెల్ఫీస్ అన్నీ తీసుకుని లంచ్ చేసేస్తాం. ఇవన్నీ తీసుకున్న టైం ఆల్మోస్ట్ 4 అయిపోయింది. అందరికీ ఆకలి ఎంత వేసేస్తుందంటే సూపర్ అనమాట. అండ్ మా డాడీ ఫొటోస్ తీయండి అంటున్నారు. మేమేమో వీడియోస్ తీసి స్క్రీన్ షాట్స్ చేసుకోవచ్చులేండి అని చెప్తాను అనమాట. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.